ఏం సింధు? డాడీ చూడండి, డాడీ ఏమండి కలోచి కరాచీ ఉలోచి మిఠాచి మీకు ఈ మధ్య హెల్యూజేషన్స్ బాగా పెరిగాయి అంటుంది అమ్మ. నేనా? కంప్యూటర్కి వచ్చా? నాకేం తెలీదే. నా పేరు మను, నేను కంప్యూటర్ కోచ్. నాకేం తెలీదు. మై డాటర్స్ బిందు, సింధు. హలో. మీ ఇద్దర్లో పెళ్లి కూతురు ఎవరు? అది మీ ఇష్టం. అక్క మొగుడిని వదిలేసింది, నేను ఇంకా మొగుడిని ఫిక్స్ చేసుకోలేదు. నేను కంప్యూటర్ కోచ్, నాకేం తెలీదు. ఏం చదువుకున్నారు? కంప్యూటర్ సైన్సెస్. ఓ గుడ్. ఆ పైన చదువుకుందాం అనుకుంది, కానీ బాయ్ ఫ్రెండ్ వద్దన్నాడని మానేసింది. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. అప్పుడప్పుడు అతనితో పబ్బులకి డిస్కోలకు కూడా వెళ్తుంది. నాన్నయ్. ఏంటి డిస్కోలకి పబ్బులకి వెళుతుందా? అయ్యో అంకుల్, టకీలా తాగాలంటే పబ్లకు వెళ్ళక తప్పదు కదా. నేను ఒక కంప్యూటర్ కోచ్, నాకేం తెలీదు. అంటే ఆల్కహాల్ తీసుకుంటుందా? ఆల్కహాల్ తీసుకోదు అంకుల్, కేవలం టకీలానే తీసుకుంటుంది. మీరేంటి అలా ఉన్నారు? అక్క నిన్నే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. హాస్పిటల్ కిందకి వెళ్ళింది? కొంచెం ఇబ్బందికరమైన విషయం, కానీ పెళ్లి చూపుల్లో ఏదీ దాచకూడదని పెద్దలు చెప్తుంటారు కాబట్టి చెప్తున్నా. మీరేమనుకోకండి అంకుల్. నో ప్రాబ్లం, చెప్పమ్మా. అక్కకి 3వ గైనకాలజిస్ట్ అవసరమైంది. అయినా టెన్షన్ పడాల్సిందేమీ లేదంకుల్. అక్కకి మళ్ళీ లైఫ్ లో గైనిక్ అవసరమే లేదని డాక్టర్ చెప్పేశారు. నాకేం తెలీదు, నేను కంప్యూటర్ కోచ్. ఒరే మేజర్, ఒరే మేజర్, వస్తానా? ఎవరా అర్చింది? మా మావయ్య గారు. ఈవిడ మొగుడు తండ్రి. ఒరే మేజరా, నీకేమన్నా కామన్ సెన్స్ ఉండదా? నా కోడలికి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తా. చేస్తాన్రా, ఇంకా మాట్లాడితే పెళ్లి కూడా చేస్తాను. నడు బయటికి. ఎవడ్రాయిడా నా కోడల్ని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వచ్చిండేది? ఈయన ఈయన ఈయన. హౌ డేర్ యు నా ఇంటికే వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తావా? ఒరేయ్, మర్యాదగా నీ కొడుకుని తీసుకొని వెళ్ళిపో, లేకపోతే తలకాయలు లేచిపోతాయి. నిఖిల్, 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 నేను అసలే మంచోణ్ణి కాదు. అందుకేరా నువ్వు పెద్ద రోగ్వని తెలిసే బిందుని నేను పంపటం లేదు, పంపను కూడా. ఎలా పంపవో నేను చూస్తాను రా. నిన్ను చంపేస్తా. ఒరేయ్ మేజరు, మళ్ళీ నా కోడలు జోలికి వచ్చినావా? నిన్ను చంపేస్తా. నిన్ను ఇప్పుడే చంపేస్తాను రా. వదలడ్రా.
చంపేస్తానా నిన్ను. నేను కంప్యూటర్ కోచ్, నాకేం తెలీదు. ఓ మై గాడ్, ఇది ఇల్లులో లేదు. పిచ్చాసుపత్రిలా ఉంది కదూ. మరి నువ్వెందుకు వచ్చావు? ఇన్ పేషెంట్ గా జాయిన్ అవడానికా? అమ్మో, ఇప్పుడు లోపలికైతే ఏం జరుగుతుందో ఏంటో. ఏం జరుగుతుంది? ఆ బోస్ కత్తి తీస్తాడు, నీ చీక కోస్తాడు, నువ్వు చచ్చిపోతావు. అమ్మో, అయితే నేను లోపలికి చచ్చిన వెళ్ళను. అయితే ఇటెళ్ళు. పెళ్లి చూపులు చూడడానికి వచ్చా యాదవన్ యాదవ్. ఏయ్! ఏమి బిందు, బాగుండవా? బాగున్నాను మావయ్య గారు. ఏయ్! నా కూతుర్ని ముట్టుకుంటే చంపేస్తాను. ముట్టుకున్నా దీవించినా ఏం చేసుకుంటావు చేసుకోపో. చూడమ్మా బిందు, ఈ తిక్కలాడు గురించి నువ్వేం బాధపడమాక. నేను నీ కాపురం సెట్ చేస్తా, డోంట్ వరీ. ఏయ్! వదండ్రా. ఏయ్ బాసు, నిన్ను చంపేస్తాను. వద్దు సార్. అరే లగేడ్రా, పదగడ్రా. ఏయ్ బాసు, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. గుట్టు నిమిషంలో తెలిసిందిలే గుండె దిగదారి. ఏయ్! ఎవడ్రా అక్కడ? నేను కంప్యూటర్ కోచ్, నాకేం తెలీదు. గుండె దిగదారి. ఆ పాట ఎలా వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలీదా? బోలా రేడియో పెట్టాడు. కట్టాయి మనం. బోలా మేజర్ గారిని కట్టాయి. నందు కాదు, రేడియోని. సారీ సార్, బోలా రేడియో అంటే కట్టాయి. సార్, మీ ఫ్రెండ్ కొడుకు బాగున్నాడు. మధ్యలో ఆ బోస్ గొడవ చేయకపోయింటే ఈ మ్యాచ్ సెట్ అయిపోయి ఉండేది. Shut up! నానా, పెళ్లి చూపులు అయిపోయాయా? ఏంటి నానా, నేను ఇంకా స్కూల్ పిల్లలు అనుకుంటున్నావా? నీ అబ్బా, ప్రేమించడానికి నీకు ఆ తిక్కలోడి కూతురే దొరికిందా? లోకంలో వేరే ఆడదే దొరకలేదేమే? ఎందుకంత కోపం? మెల్లగా మేజర్ని నేనే దారికి తెచ్చుకుంటాను. నువ్వు దారిలోకి తెచ్చుకోవడం కాదు, వాడే దారి కాస్తానాడు నిన్ను చంపడానికే. ఎందుకు నీ ప్రాబ్లం ఏంటి నాన్న? ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నావు? నీ భార్య అని చెప్పి ఆ ఎయిర్పోర్ట్ పక్కన ల్యాండ్ బిందు పేరు మీద రాసుండ్లా. ఆ ల్యాండ్ ఇప్పుడు మినిస్టర్ గారు అడుగుతున్నారు. ఆయన నిన్న ఫోన్ చేసినాడు. ఎంత రేట్ అయినా ఇస్తానంటున్నాడు రా. ఇచ్చేసే, ప్రాబ్లం ఏముంది? అది ఇచ్చేయడానికే వంటింట్లో గిన్నె కాదురా, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలి కదా, ఆ బిందు సంతకం కావాలి కదా. నాన్నోయ్, అది చాలా చిన్న మ్యాటర్. నేను బిందుని కన్విన్స్ చేసి సంతకాలు చేయించేస్తాను. నేనంటే బిందుకి ఎంతో ప్రాణం నాన్న. ఆహా, అవునా? అయితే పోయి డాక్యుమెంట్ తీసుకురా, జెరాక్స్ చేసి మినిస్టర్ గారికి ఇవ్వాలి కదా. ఏదిరా, ఏమైందిరా? నాన్న, ఆ డాక్యుమెంట్స్ బిందు దగ్గరే ఉన్నాయి. అన్నా, ఎమోషనల్ కాకండి అన్నా. ఆ మేజర్ ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్ తెప్పించే ఉపాయం నా దగ్గర ఉందన్నా. మరైతే అప్పటి నుంచి నా బిడ్డను గొడ్డును బాదినట్టు బాతా ఉంటే చూస్తా ఉంటావేంద్రా గుండుగా? సింధు, ఎంత ఇష్టం లేని పెళ్లి చూపులైనా అందరి ముందు నోటుకొచ్చినట్టు మాట్లాడడం నాకు నచ్చలేదే. ఏయ్, ఇప్పుడు నేను తెలుగుకి ట్రాన్స్లేషన్ ఎవరు అడిగారు? నోరు మూసుకో. మమ్మీ, నాకిష్టం లేదని ముందే చెప్పాను. అయినా అక్క తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకుంది. దాని సంసారాన్ని పెద్ద కామెడీ చేసి ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారు.
నేను మనం తీసుకొచ్చి మీకు చూపించి పెళ్లి చేసుకుంటానంటే అదే కుదరదంటున్నారు. అసలు మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. అచ్చి బుచ్చి గిచ్చి కిలాయే. చెప్పాలా? చెప్పమని వేరే చెప్పాలా? ఇప్పుడు నేను చెప్తానుండు. చెప్పండి చెప్పండి. చూడు సింధు, డాడీకి చాదస్తం ఎక్కువ, భరించక తప్పదు అంటుంది మమ్మీ. నేను భరించను, అలా అని నీలా చూస్తూ ఊరుకోను. డాడీని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. వెయిట్ అండ్ సీ. సింధు సింధు మీరు మాట్లాడుతూనండి, నేను ఇప్పుడే వస్తాను. కొంచెం ఎక్కువైనట్టుంది. తగ్గించమని నాన్నగారికి చెప్తాం. అదరగొట్టేశావు సింధు. అటు వచ్చిన వాళ్ళు, ఇటు నువ్వు పేరెంట్స్, అందరికీ బుద్ధి వచ్చేలా చేసావు. కంగ్రాట్స్. చేయొదులుతావా? వదలకపోతే ఏం చేస్తావు? నిన్నే వదిలేస్తా. వద్దులే. అయినా ఇంత ధైర్యం ఉన్నదానివి నాతో వచ్చేయచ్చు కదా. ఆ ముడి ఫీలతో నీకెందుకు? నీకు మూడి, బట్ మై డాడీ ఆయన ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది. ఆయన్ని నేను ఎలాగైనా ఒప్పించుకుంటాను గాని నువ్వు ఒప్పేసుకో. దేనికి ఒప్పుకోవాలి? ఇక్కడే ఇలాగే కాసేపు ఇంకాస్త దగ్గరగా. ఇక్కడికి వచ్చాక నువ్వు చాలా రొమాంటిక్ అయిపోయావే. మీ డాడీ మీసాలు రొమాంటిక్, మీ అమ్మ భాష రొమాంటిక్. మారక చేస్తానా సింధు? రాత్రికి సెకండ్ షోకి వెళ్తావా? వెళ్ళు, నేను బోలాకి చెప్పి డోర్ ఓపెన్ చేసి పెట్టమంటా. ఆ డోర్ ఏదో నువ్వే తీసుంచొచ్చుగా. కుదరదు, మా అక్క చంపేస్తుంది. కాసేపు అమ్మాయితో సరదాగా టైం పాస్ చేద్దామంటే ప్లేసే లేదు. ఇదే వీలురా బాబు. మేజర్ చంద్రకాంతిలో నువ్వు చాలా ముదురురా. నిన్నెలా వదిలేయకూడదు. సాలిటరీ సెల్లో పెట్టాలి. సాలిటరీ సెల్లా అంటే? కమాన్. ఇది మీరేనా? కాకపోతే నువ్వా? స్టూపిడ్ క్వశ్చన్. రూమ్ బాగుంది సార్. నువ్వు ఇందులోనే ఉంటావు. ఉంటాను, ప్రాబ్లం ఏముంది? బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి, డిన్నర్ కి తప్ప బయటికి రాకూడదు. మరి దీనికి? స్టూపిడ్. అటాచ్డ్ బాత్రూమ్ ఉందిగా. ఓకే, కానీ నేను సింధుతో మాట్లాడాలంటే? నువ్వు మాట్లాడకూడదు. మరి నేను ఈ ఇంటికి ఎందుకు వచ్చినట్టు, ఎందుకున్నట్టు? నేను నిన్ను పిలవలేదు, ఉండమనటం లేదు. కావాలంటే ఇప్పుడే వెళ్ళిపో. సార్ 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 ఎందుకలా సీరియస్ అవుతారు? జస్ట్ జోకింగ్. నేను ఈ గదిలోనే ఉంటా. అత్తవారింట్లో ఇల్లరికు అల్లుళ్ళ ఇక్కడే ఉంటా. ఎంత ప్రేమో, ఎన్ని ఫెసిలిటీసో, ఎన్ని ఫిట్టింగ్లు ముచ్చోడా. ఏమన్నావు? మీకు నేనంటే ఎంత ప్రేమో అంటున్నాను. నా ప్రేమ గురించి నీకు అప్పుడే ఏం తెలిసింది? తెలుసుకుంటాను సార్, మీరు చెప్తే బాగా తెలుసుకుంటా. ఓకే, నీకు ఆ ఛాన్స్ ఇస్తాను, తెలుసుకో. ఎలాగా? సాయంత్రం రెడీగా ఉండు. దేనికి? పార్టీకి. ఈ రాత్రికి మనం ఇద్దరం పార్టీ చేసుకుంటున్నాం. ఏమైంది సార్? నన్ను చచ్చిపోమ్మంటావా? హౌ డేర్ యు ఆర్! బాబోయ్, సంతోషంలో అరిచాను సార్. యురేకా అంటే చచ్చిపోమనే. ఏ భాషలో? మంచూరియా భాషలో. కిచరే కచరే బచరే ఆచరే కిలారే కిచరే. సారీ సార్, నేనే యురేకా. హ్యాపీ. ఫోటో బాగుంది ముసలోడా, కానీ నిన్ను చూస్తుంటే మిలిటరీలో ఏం చేసేవాడివా అని కన్ఫ్యూజింగ్ గా ఉంది.
వంటలు చేసేవాడివా? పోనీ తుపాకి గొట్టాలు తుడిచేవాడివా? నీకే అనుకుంటే ఆ సింధుకు కూడా బుద్ధి లేదు. ఎవడైనా మంచోడు కడుపును పుట్టచ్చు కదా. నీలాంటి నట్లూస్ కేసుకే కూతురుగా పుట్టాలా? వెరీ సాడ్. ఏం చేస్తాం, భరించక తప్పదు కదా. నీ పైత్యం నువ్వు ఎంజాయ్ చేయి, నా ప్రాప్తం నేను ఎంజాయ్ చేస్తా. సిల్లీ ఫెలో, నేను నట్టు లూజు కేసా? 4 రోజులు ఆగరా. నువ్వే బ్రెయిన్లెస్ ఫెలో అని ప్రూవ్ చేసి ఇంట్లో నుంచి తరిమేస్తాను. జస్ట్ వెయిట్. నంది కొండ వాగుల్లోన నల్ల కమ్మ నీడల్లో, చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా, నీతో వస్తున్నా. నువ్వు ఇక్కడే ఉండు. ఆ వేటాస్ గాడు లోపలికి లాక్ ఓపెన్ చేయడానికి వెళ్ళాడు. మేము వెళ్ళి మీ యాప్స్ కి గొంతు తెప్పించడానికి ట్రై చేస్తాం. అబ్బా ఇలా లోపలికి వెళ్ళాక మా అరుపులు శబ్దాలు విని పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎవరైనా ఇక్కడికి రావడానికి ట్రై చేస్తే నీ చేతిలో ఉందిగా అది వాడు. ఇదా విజిల్. ఎవరైనా వస్తే ఊదమన్నాను రా, ఇప్పుడు కాదు. టెస్ట్ చేశాను భయ్యా. నీ టెస్టింగ్ ఎవరైనా వస్తే మళ్ళీ ఊతా సెక్యూరిటీ అనుకుని వెళ్ళిపోతారు. ఎంత తెలివిరా. ఇంత తెలివినోడు హోటల్లో వెయిటర్ ఎందుకు ఎవరా? ఏ సైంటిస్ట్ అయ్యింటే ఈ పార్టీకి నోబెల్ ప్రైజ్ వచ్చేది. రే తలుపులు తెరవమని చెప్పి టాక్ షో మొదలు పెట్టారేంట్రా? పదండి. దయ్యాలంటే స్మోక్ ఎఫెక్ట్ ఉండాలి కదరా. ఒరే ఇది సినిమా కాదురా, రియల్ లైఫ్. అవును కదూ. ఏంట్రా అరుస్తుంది కానీ సౌండ్ రావట్లేదు? అయినా పర్లేదు, ట్రై చేద్దాం. మేము దయ్యాలం, మమ్మల్ని చూసి నువ్వు సౌండ్ వచ్చేలా అరవాలి. అరవడే సార్, ఈ డాన్స్ ఇంకెంతసేపు చేయాలి? కాళ్ళు పీకుతున్నాయి సార్. నేను స్టాప్ అనేదాకా తిరగాల్సిందే, లేకపోతే ఈ మాస్క్ తీసేస్తా. అలా దయ్యం పట్టిన దానిలో చూస్తావేంటే? త్వరగా అరువు, గొంతు తెచ్చుకో. నీకు మాటలు రాకపోవడం మాకు పెద్ద న్యూసెన్స్ గా ఉంది. త్వరగా అరువు అరువు. మమ్మల్ని చూస్తుంటే నీకు భయం వేయట్లేదా? చెప్ప అరుస్తావా లేదా? లేకపోతే నిన్ను భయపెట్టించేస్తా. అసలు భయమే లేదన్నట్టు అంత అమాయకంగా చూస్తుందేంట్రా? ఆ పిల్లే భయపడినప్పుడు ఈ డాన్స్ ఈ ఫ్యాషన్ అవసరమా భయ్యా? దొంగ దయ్యం, నీ డౌట్ లో కోఆపరేట్ చేయరా. పదని నన్ను చూస్తావేంట్రా? అడ్డే అలా ముసుకేసుకుని పడుకుందేంట్రా? భయపడిందేమో. భయపడితే అరవాలి కదరా, మరి ముసుగెందుకేసుకుంది?
ఎదవలు నన్నే భయపెట్టాలని చూస్తారేటి? నీ సెట్టింగ్లు తర్వాత నువ్వు ఇక్కడే ఉంటే నీ ప్రేమ కథా చిత్రాన్ని పాటలుగా తీయాల్సి వస్తుంది. యాప్స్ మీ గెటప్స్ కి భయపడలేదు కదా? నీకెలా తెలుసురా? మీ ముగ్గురు లోపలికి వెళ్ళినప్పుడు నా యాప్స్ భయంతో కంగారు పడుతుందని మీ గురించి చెప్పి భయపడొద్దని మెసేజ్ చేశా. మెసేజ్ చేసావా? మెసేజ్ పెట్టావా? మెసేజ్ పెట్టాడంట్రా. ఆపండి సార్, నా యాప్స్ కి గొంతు వచ్చిందా సార్? పెట్టావు కదా, ఫోన్ చేసి చెప్తుందిలే. తాగితే బూతులు తిట్టగలడు, తాగనివ్వడు. తిడితే మందు పోస్తాడు, తిట్టనివ్వడు. ఈ బోల బతుకింతే, బాధపడాలంతే. రండి సార్, రండి రండి. కమాన్ మై బాయ్, కూర్చో. కూర్చోండి. ఇవాళ నువ్వెంత మగాడివో తేలిపోతుంది. నిజమా? కానీ 2 చైర్స్ ఉన్నాయి కదా. అంటే డాక్టర్ సమరం గారికి చేరక్కర్లేదా? నేను మగన్నా కాదో తేలాలంటే ఆయన రావాలి కదా. అతి తెలివి చూపించకో. నీ సత్తా తేల్చడానికి సమరం అవసరం లేదు, నేను చాలు. నాతో ఇక్కడ ఈ రాత్రికి సమరం చెయ్యి చాలు. సార్, నేను రమ్ము తాగను, బీరు తాగుతా. అది ఈ మధ్య ఆడవాళ్ళు కూడా తాగటం లేదు. ఇది తాగు. గుర్రాలు తాగే రమ్ భలే కెక్కిస్తుంది. కరెక్టే, కానీ మనం మనుషులం కదా. ఏం బోలా బోలారే. మధ్యలో ఈ మంచూరియా భాష ఒకటి. ఇంతకీ ఏమన్నాడు? నోరు మూసుకొని పోసింది తాగు అన్నాడు. సరే, అలాగే కానివ్వండి. చూడు, నువ్వు ఈ మందు తాగిన తర్వాత బ్యాలెన్స్ తప్పకుండా నీ రూముకు నడుచుకుంటూ పోతే నువ్వు మగాడివని నేను ఒప్పుకుంటాను. లేకపోతే చెప్తే బాగోదండి. సరే, ట్రై చేస్తాను. కరాటే కిరాటే కులాటే బలాలేవు. సోడాలు వాటర్ కలపకుండా తాగాలి అంటున్నారు. కమాన్ కమాన్ యంగ్ మ్యాన్, సే చీర్స్. అరే మేజరు, హాయిగా బార్డర్ దగ్గర తుపాకీతో పుసుకుని కాల్చుకోక ఎందుకురా అంత అందమైన కూతుర్ని కన్నావు? నీకు అసలు సెన్స్ ఉందా? నీ కూతురు అందంగా ఉంది, నేను లవ్ చేశానురా, నా పెళ్లి చేయరా అంటే రెదవ పోజ్ ఒకటి.